హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది. మార్కాపురం నియరెస్ట్‌లో 3 కిలోమీటర్‌లో నరసింహస్వామి కొండ అని ఉందండి. ఈ నరసింహస్వామి కొండకు వెళ్తే సేమ్ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. 108 మెట్లు ఉంటాయండి. ఈ 108 మెట్లు వెళ్ళి నరసింహస్వామిని దర్శించుకుంటే మనం ఏమన్నా కోరికలు అనుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ మార్కాపురం నియరెస్ట్‌లో ఉన్న మార్కాపురం వాస్తవ్యుల నమ్మకం అండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నరసింహస్వామి కొండ దగ్గర వనభోజనాలైతే జరుగుతున్నాయని వెళ్ళామండి. ప్లేస్ మాత్రం చాలా బావుంది. ఇప్పుడు మెట్లయితే ఎక్కుతున్నామండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చుట్టూ గ్రీనరీతో మధ్యలో కొండలో నరసింహస్వామి అయితే వెలిసాడు. స్వామిని చూపిద్దామంటే లోపల మాత్రం మొబైల్ ఫోన్ అలో లేదండి. మెట్లయితే ఎక్కుతున్నాం. ఎక్కలేక కాసేపు కూర్చొని మళ్ళీ ఎక్కుతున్నాం. చుట్టూ నరసింహస్వామి కొండ చుట్టూ వ్యూ చూడండి ఎంత బావుందో. టెంపుల్ కూడా చాలా బావుంటుందండి. నరసింహస్వామి కూడా చాలా బావుంటుంది. కానీ లోపలికి ఫోన్ అయితే తీసుకొని రేగ్గాయ చెట్లండి. ఇప్పుడు రేగ్గాయలు బాగా వస్తాయి గదా! కొండ స్వామి మాత్రం చాలా బావున్నాడండి. మీరెప్పుడైనా మార్కాపురం దగ్గరలో ఉన్నవాళ్ళు నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్లారా? వెళ్ళుంటే కింద కామెంట్ అయితే చేయండి. వ్యూ చూస్తుంటే చాలా ప్రశాంతంగా వాతావరణం దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మెట్లు దిగుతున్నాం. ఎక్కేటప్పుడు మాత్రం అలసట వచ్చింది. దిగేటప్పుడు ఏం లేదు. చాలా బావుంది. స్వామి చూడండి ఎంత బావుంటాడో. మీరెప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. చుట్టూ గ్రీనరీ కూడా చాలా బావుంది. వనభోజనాలు టేస్ట్ మాత్రం చాలా ఆ క్లిప్స్ అయితే తీయలేదు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. తులసి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. కార్తీక మాసం లాస్ట్ కాబట్టి తులసి చెట్టు దగ్గర అక్కడే భోజనాలు తినేసి ఒక ఒత్తి వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే ఈ టెంపుల్ చాలా నచ్చింది. చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళేవాళ్ళమండి. ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ కూడా చేసాం. మీరు కూడా ఇలా ఉసిరి చెట్టు కింద కూర్చొని దీపాలు వెలిగించారా కార్తీక మాసంలో? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.